రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనేటువంటి సంఖ్య ముఖ్యమంత్రి గారు అడిగిన తోడనే ప్రభుత్వం దగ్గర ఆ సమాచారం లేదు. రెగ్యులర్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎంతమంది, కాంట్రాక్ట్ అంటే ఒప్పందం పైన ఉన్నటువంటి వారు, అవుట్సోర్సింగ్ బయట నుంచి నియుక్తులని చేసుకున్నటువంటి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అంటే ఆ లెక్క వెంటనే చెప్పలేకపోయారు. మరి సంఖ్య ఇప్పటిదాకా తేలింది నాకైతే తెలియదు. మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఒక 5 లక్షల మంది దాకా సుమారుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారని. అసలు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులను ప్రభుత్వం నియమించుకోక, గతంలోనైతే మనం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ అని వినేవాళ్ళం. అట్లా కాకుండా బయట ప్రైవేట్ సంస్థలు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ అవన్నీ పుట్టుకొచ్చినాయి. అవి 800-900 దాకా ఉన్నాయట. అంటే వారు నియుక్తులను చేసి వారు యజమానులు అన్నమాట ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం ఉద్యోగాలు కావాలంటే ప్రభుత్వమే నియుక్తులను చేసుకునేటువంటి వ్యవస్థకు బదులుగా అట్లా చేసుకోవడం ఏంటి అసలు మొదటి ప్రశ్న. ఈ నిరుద్యోగులను, చిరుద్యోగులను మోసం చేసినట్టుగా కాదా? 10 ఏళ్ళుగా అక్కడ ఖాళీలు ఉన్నాయి, వారిని క్రమబద్ధీకరించడము, పర్మనెంట్ చేయడము, కావలసిన వారిని క్లియర్ వేకెన్సీలో నియమించుకోవడము అది జరగదు. మరి ఆ కింది స్థాయిలో, దిగువ స్థాయిలో స్థలాలలో ఉన్న ఉద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వీరికి వేతనాలు ఉన్నాయా? పని చూస్తే ఖచ్చితంగా సమానంగానే ఉంది, కానీ వేతనాలు లేదు. మనకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో సమాన పనికి సమాన వేతనం అనేది అది ఉత్తుత్తి స్లోగన్ కాదు. అది ప్రభుత్వాలు ఆదర్శ యాజమాన్యాలుగా ఖచ్చితంగా అమలు చేసి ప్రైవేట్ యాజమాన్యాలకు చూపించాల్సినటువంటి సూత్రం. దానికి కాదని వారికి తక్కువ వేతనాలు ఇవ్వడం, వారికి ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ గ్రీవెన్సెస్ ఎవరికి చెప్పుకోవాలనేది లేదు. కావాల్సిన సెలవులు ఉండవు, హక్కులు ఉండవు. ఒక తెలంగాణలోనే కాదండి, మొత్తము భారతదేశంలో ఇదే పరిస్థితి 1990 నుంచి, అంతకుముందు లేదని కాదు కానీ అక్కడి నుంచి విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. క్యాజువలైజేషను, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తము అన్ని శాఖల్లో, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్నవారు 2021కి 24 లక్షల మంది అట. మరి ఇప్పుడు 2023-24 34 లక్షల మంది ఉన్నారు మొత్తం దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్.